ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. హల్లెలూయా. ఈ ఉదయకాలం మందు యేసు ప్రభువారు చెబుతున్నటువంటి ఉపమానములలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినవి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడినవి, కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడినవి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడినవి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినవి. రాతి నేలను పడిన విత్తనాలు వేరు పారనందున అంతటితోనే ఆగిపోయి చనిపోయినవి. ముండ్ల తుప్పలలో పడినటువంటి విత్తనాలు కూడా అణిచివేయబడి ఆ మొక్కలు కూడా చనిపోయినవి. కానీ మంచి నేలను పడినటువంటి విత్తనాలు అవి మొలచి 30 60 100 ఫలించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో యేసు ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఎవరనగా 15వ వాక్యం మార్కు సువార్త 4వ అధ్యాయంలో, వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవును. వాక్యాన్ని సంతోషంగా వింటున్నారు, కానీ వారు హృదయంలోనికి వాక్యము వెళ్ళిన వెంటనే అపవాది దుష్టుడు సాతానుడు వచ్చి వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. వెంటనే వారు మర్చిపోతున్నారు. రెండవదిగా మనం చూస్తే 16వ వాక్యంలో రాయబడింది, అటువలనే రాతి నేలను పడిన విత్తనములు ఎవరనగా వాక్యాన్ని విని సంతోషంగా అంగీకరిస్తున్నారు, కానీ వారిలో వేరు లేనందున కొంతకాలము వారు దేవునిలో నిలబడుతున్నారు. ఈలోపు శ్రమ వచ్చో, కష్టం వచ్చో, శోధన వచ్చో, ఇబ్బంది వచ్చింది అనుకుని వెంటనే దేవుణ్ణి మర్చిపోతున్నారు, ప్రార్థన మానేస్తున్నారు. మూడవది చూస్తే 18వ వాక్యంలో, ముండ్ల పొదల్లో విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని వింటారు, కానీ ఐకిక విచారము, ధనమోసము, మరి ఇతరమైనటువంటి అపేక్ష వలన వారు ఏమవుతున్నారంటే వారిలో వాక్యం అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి వారి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా వాటి మీద ఉంటవి. కాబట్టి వాక్యాన్ని అణిచివేయటం చేత వారు కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. 4వదిగా మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఎవరనగా వాక్యాన్ని విని దానిని అంగీకరించినటువంటి వారు. ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు, నేను, మన బిడ్డలు, మన కుటుంబం ఫలించాలి అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. శక్తివంతమైన వాక్యాన్ని మనం వినాలి. బ్రతికించేటువంటి వాక్యాన్ని మనం వినాలి. స్థిరపరిచేటువంటి వాక్యాన్ని మనం వినాలి. ఆదరించేటువంటి వాక్యాన్ని మనం వినాలి. విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి అంగీకరించాలి. ప్రియ దైవ జనాంగమా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడింది, తనను ఎందరు అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ప్రభు అనుగ్రహించాడు. వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి అంగీకరించాలి. సీమోను అనబడిన పేతురు వాక్యాన్ని చెప్పాడు. ఆ వాక్యాన్ని విని అంగీకరించినటువంటి వారు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ప్రియ దైవ జనాంగమా, వాక్యాన్ని విన్నారు, విని అంగీకరించారు. వాక్యం అనగా దేవుడై ఉన్నాడు. దేవుని మనం అంగీకరించాలి. మన జీవితంలోనికి, మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి దేవుని అంగీకరించినప్పుడు వెంటనే దేవుడు మనల్ని ఫలభరితమైన వ్యక్తులుగా, ఫలవంతమైన కుటుంబాలుగా, ఫలభరితమైన కుటుంబాలుగా, 30 60 100 దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి 30 60 100 ఫలించే విశ్వాసంగా ఉండాలని ఆశపడుతున్నావా సహోదరి సహోదరుడా? 30 60 100 ఫలించేటువంటి కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఇప్పుడే తక్షణమే ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభువా మీకు వందనాలు.
అవును తండ్రి ప్రభా, త్రోవ ప్రక్కన పడిన విత్తనములు మేము ఉండక, రాతి నేలను పడిన విత్తనములు మేము ఉండక, ముళ్ళ తుప్పులలో పడిన విత్తనములు మేము ఉండక, మంచి నేలను పడిన విత్తనములే ప్రభా 30, 60, 100 మేము ఫలించాలంటే మీ వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించినట్లయితే 30 గాను 60 గాను 100 గాను ప్రభావములు ఫలింపు చేస్తున్నావు. కాబట్టి అలాంటి ఫలభరితమైన ఆశీర్వాదాలు నాకు మాకు అందరికీ ఉదయకాలము దయచేయమని ప్రార్థిస్తూ యేసు కారుంగలి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం వరకు వాక్యాన్ని విన్న మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.